ఇప్పుడు బెంచ్ మీద ఉంటే ఉద్యోగం అనేది సెక్యూర్ కాదు. కొన్ని 30 డేస్, కొన్ని 3 మంత్స్ మళ్ళీ ప్రాజెక్ట్ లేవని బయటికి పంపించేస్తా ఉన్నారు. అండ్ ఒకవేళ ఎవరన్నా కానీ ఈ బెంచ్ మీద కానీ లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వల్ల జాబ్ పోయిన వాళ్ళు, మీరు ఇమీడియట్ గా ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఎవరెవరంటే కొంతమంది 6 మంత్స్ వర్క్ చేస్తుంటారు, కొంతమంది 3 ఇయర్స్ వర్క్ చేస్తుంటారు, కొంతమంది 2 ఇయర్స్ వర్క్ చేస్తుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి ఉద్యోగాలు పోయిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే తెలియక, తెలిసి కాదు తెలియక, నెలల తరబడి వెయిట్ చేస్తూ తెలియకుండానే 5 6 మంత్స్ 8 మంత్స్ ఈ విధంగా వెయిట్ చేస్తా కెరీర్ గ్యాప్ అనేది తెచ్చుకుంటున్నారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజీవీ ఫెయిల్ అయ్యి జాబులు పోతే ఇమీడియట్ గా మీరు జాబులు అనేవి ఎత్తుక్కోండి. పాయింట్ నెంబర్ వన్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న సినారియోలో బెంచ్ మీద కొన్ని కంపెనీస్ లో అయితే నెల రోజులకు మించి ప్రాజెక్ట్ అయిపోయిందా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేసి పంపిద్దామా అనే కంపెనీస్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్. సో బీ అవేర్ ఆఫ్ దట్. మీరు అంటే చాలా మంది ఈ టైంలో ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేస్తారంటే, మీరు కంపెనీ ఉంటారా, ఓకే హాఫ్ శాలరీ ఇస్తాం, హాఫ్ సిటీసీ ఇస్తాం, వెళ్ళిపోండి, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ వచ్చిందాక వెయిట్ చేయండి అని చెప్పి ఒక తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ లో పెడతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో గమ్మున ఒకవేళ ప్రాజెక్ట్ లేవంటే ఇమీడియట్గా వాళ్ళు హాఫ్ శాలరీ ఆఫర్ చేస్తే తీసేసుకొని ఆల్టర్నేట్ అనేది ప్లాన్ చేసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇట్లాంటి సిచ్యువేషన్లో సొంత నిర్ణయాలు, ఎందుకంటే సింపుల్ థింగ్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో మనము మనకై మనం డెసిషన్ తీసుకోవాలంటే మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కష్టమవుతుంది. సో అందువల్ల ఇంకో సపోర్ట్ తీసుకోండి, ఇంకో సపోర్ట్ తీసుకొని ఆలోచన చేసుకోండి, ప్రోస్ కాన్స్ రాసుకోండి, ప్లాన్ చేసుకోండి.